అందరికీ నమస్కారం. మనకి ఈ T20 వరల్డ్ కప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 వీక్కే మనకి జింబాబ్వే టూర్ అయితే ఉంది. సో దానికి సంబంధించి స్క్వాడ్ అయితే అనౌన్స్ చేశారు. సో అయితే ఫస్ట్ మనం ఈ టూర్ వచ్చేసరికి జూలై 6 నుంచి జూలై 14 వరకు అయితే జరుగుద్ది ఈ టూరు. సో అయితే దీంట్లో మెయిన్గా మొత్తం యంగ్స్టర్స్ని సెలెక్ట్ చేశారు. సో మనకు అందరికీ తెలుసు జింబాబ్వే లాంటి చిన్న టీం మీద యంగ్స్టర్స్ అయితే సరిపోతారని. సో దానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ అవసరం లేదని అయితే మనకు తెలుసు. సో కాబట్టి అందరిని యంగ్స్టర్స్నే సెలెక్ట్ చేశారు. సో దాంతోపాటు మనకి మన తెలుగు తేజమైన మన నితీష్ కుమార్ రెడ్డి అయితే ఈసారి సెలెక్ట్ అయ్యాడు. సో అయితే దీంట్లో మనం మొత్తం టీమ్ స్క్వాడ్ కనుక ఒకసారి చూస్తే ఫస్ట్ బ్యాట్స్మెన్స్ విషయంకి వస్తే మనకి శుభ్మన్ గిల్, దాని తర్వాత యశస్వి జైస్వాల్, దాని తర్వాత రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్ వీళ్ళ నలుగురిని సెలెక్ట్ చేశారు బ్యాట్స్మెన్స్ కింద. దాని తర్వాత వికెట్ కీపర్స్ విషయంకి వస్తే సంజు శాంసన్, దాని తర్వాత ధ్రువ్ జురెల్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. సో దాని తర్వాత ఆల్రౌండర్స్ వచ్చేసరికి నలుగురిని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి, దాని తర్వాత రియాన్ పరాగ్, దాని తర్వాత అభిషేక్ శర్మ, దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ వీళ్ళ నలుగురిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మనకి మొదటగా పేస్ ఆల్రౌండర్ వచ్చేసరికి మనకి నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే కనిపిస్తున్నాడు. ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉండే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. సో దాని తర్వాత మనకి బౌలర్స్ విషయంకి వచ్చేసరికి ఫస్ట్ స్పిన్నర్స్లో రవి బిష్ణోయ్ ఒక్కడనే సెలెక్ట్ చేశారు. ఎందుకంటే మనకి ఆల్రెడీ స్పిన్ ఆల్రౌండర్స్ ఉండరు కాబట్టి. సో రవి బిష్ణోయ్ ప్యూర్ స్పిన్నర్ని ఒక్కడనే సెలెక్ట్ చేశారు. సో దాని తర్వాత బౌలర్స్ విషయంకి వస్తే మనం ఆవేష్ ఖాన్ కూడా, దాని తర్వాత ఖలీల్ అహ్మద్, దాని తర్వాత ముఖేష్ కుమార్, దాని తర్వాత మనకి తుషార్ దేశ్పాండే. సో ఎందుకంటే తుషార్ దేశ్పాండే ఫస్ట్ మనం మాట్లాడుకుంటే తుషార్ దేశ్పాండే లాస్ట్ టూ సీజన్స్ నుంచి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. సో దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రియాన్ పరాగ్ గురించి. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ మొన్న ప్లే ఆఫ్స్ రావడానికి రీజన్ ఎవరు అంటే ది మెయిన్ రీజన్ రియాన్ పరాగ్, దాంతోపాటు సంజు శాంసన్ అని అయితే చెప్పాలా. సో వీళ్ళిద్దరు ఇన్నింగ్స్ వల్లే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వచ్చారు. సో అదే రియాన్ పరాగ్ని మళ్ళీ ఇక్కడ స్క్వాడ్లో అయితే తీసుకున్నారు. సో దాంతోపాటు వికెట్ కీపర్గా సంజు శాంసన్ కూడా తీసుకున్నారు. సో దాని తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ అభిషేక్ శర్మ, దాని తర్వాత యశస్వి జైస్వాల్ మధ్య ఒక టఫ్ కాంపిటీషన్ అయితే ఉండిద్ది. ఎందుకంటే ఇద్దరు ఫస్ట్ మనకి ఓపెనింగ్ చేస్తారు, దాంతోపాటు ఇద్దరు చాలా మంచి అగ్రెసివ్గా ఆడతారు. సో కాబట్టి సెలెక్టర్స్కి వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలనేది కూడా కొంచెం కష్టంగానే మారే ఛాన్స్ అయితే ఉంది. సో దాని తర్వాత మనకి రుతురాజ్ గైక్వాడ్కి అయితే సెకండ్ ఆప్షన్ వచ్చే ఛాన్స్ ఉండేది ప్లేయింగ్ లెవెన్లో. ఎందుకంటే అక్కడ మనకి కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఉన్నాడు కాబట్టి. సో అతన్ని పక్కన పెట్టి ఓపెనింగ్ రుతురాజ్ గైక్వాడ్ చేత చేపిస్తారనేది కూడా చాలా కష్టం ఇది కూడా. సో దాని తర్వాత సంజు శాంసన్, ధ్రువ్ జురెల్లో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా సంజు శాంసన్ ప్లేయింగ్ లెవెన్లో ఉండే ఛాన్స్ ఉంది. దాని తర్వాత సెకండ్ వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ అయితే ఉంటాడు. సో దాని తర్వాత మనకి స్పిన్నర్స్ విషయంలోకి వస్తే ఖచ్చితంగా రవి బిష్ణోయ్ ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు. దాని తర్వాత ఖలీల్ అహ్మద్ వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా మనకి ఖలీల్ అహ్మద్ ఒక్కడనే తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది మంచి పర్ఫార్మెన్స్ చేస్తే. సో దాని తర్వాత ఆవేష్ ఖాన్ ఖచ్చితంగా ఉంటాడు, ముఖేష్ కుమార్. సో వీళ్ళిద్దరిలో అయితే డౌట్ పడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత తుషార్ దేశ్పాండే ఈ గురించి కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మనకి ఐపీఎల్లో డైరెక్ట్గా ఆడినంత మాత్రం ఇక్కడ ప్లేయింగ్ లెవెన్లో కొంచెం సీనియారిటీ ఉన్న ప్లేయర్స్ని పక్కన పెట్టి మనకి తుషార్ దేశ్పాండేని ఆడిస్తారా అనేది కూడా ఒక డౌటే. సో నాకు తెలిసి అయితే ఖలీల్ అహ్మద్, దాని తర్వాత ఆవేష్ ఖాన్కి అయితే ముందు మంచి ప్రయారిటీ అయితే ఉండిద్దని అయితే నేను అనుకుంటున్నాను. కానీ మనం చెప్పుకున్న ఈ 17 మెంబర్స్ స్క్వాడ్లో మనకి ఒక ప్లేయర్కి అయితే ఛాన్స్ రాలేదు. అది ఎవరో కాదు, మనకి తిలక్ వర్మ. సో నా దృష్టిలో ఏంటంటే ది మిడిల్ ఆర్డర్లో ఇప్పుడున్న ఈ 17 మెంబర్స్ స్క్వాడ్లో తిలక్ వర్మ ఉంటే చాలా బాగుండేది అని అయితే నా ఒపీనియన్. ఎందుకంటే తిలక్ వర్మ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా ఆడతాడు. దాంతోపాటు కొంచెం అగ్రెసివ్గా ఆడాలన్నప్పుడు కూడా మంచి అగ్రెసివ్గా ఆడతాడు తిలక్ వర్మ. మరి అలాంటి ప్లేయర్ని పక్కన పెడతాం అనేది కొంచెం నాకైతే నచ్చలేదు. సో దాని తర్వాత ఇంక మనం చెప్పుకోవాల్సింది ఈ టీమ్ స్క్వాడ్లో వరుణ్ చక్రవర్తి కూడా ఉండాల్సిన ఛాన్స్, దాంతోపాటు నటరాజన్ కూడా ఉండాలి. మరి వీళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టారు. ఎందుకంటే యంగ్స్టర్స్ కాదు కాబట్టి వాళ్ళిద్దరిని పక్కన పెట్టారని అయితే నేను అనుకుంటున్నాను. సో దాని తర్వాత ఖచ్చితంగా ఈ జింబాబ్వే టూర్లో ఖచ్చితంగా ఇండియా అయితే గెలిచి తీరిద్ది. సో అలాంటి చిన్న టీం మీద ఖచ్చితంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్య లాంటి ప్లేయర్స్ అవసరం లేదు. సో మన యంగ్స్టర్స్ అయితే సరిపోతారు. సో అయితే ఈ టీంతో మన వాళ్ళు జింబాబ్వే గెలుస్తారనుకుంటున్నారా లేదా అనేది కామెంట్లో అయితే తెలియజేయండి.